శాలరీ ప్యాకేజ్ మా దగ్గర ఉందని చాలా మందికి తెలియదు సార్. అసలు మీరు అందరి శాలరీ అకౌంట్స్ మా దగ్గర ఉంటాయి, కానీ ఈ ప్యాకేజ్ ఉంది, ఈ బెనిఫిట్స్ మీకు వితౌట్ ఎనీ కాస్ట్ వస్తాయి అని చాలా మందికి తెలీదు. మొత్తం స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గా చెప్పేసి మీ బెనిఫిట్స్ అన్ని ఫ్రీగా వస్తున్నాయండి, మీ స్టాఫ్ కి ఇవన్నీ చెప్పండి అని చెప్పి మేము ట్రై చేస్తున్నాం. గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని ఒకటి స్టేట్ బ్యాంక్ రిలీజ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్. దీనిలో ఏంటంటే మీ ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్ మా దగ్గర ఉంటే, అంటే శాలరీ మీరు మా దగ్గరే డ్రా చేస్తుంటే మీకు బ్యాంక్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది, వితౌట్ ఏమి ఛార్జ్ లేకుండా మీకు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది బ్యాంక్. ఇది ఏంటంటే మీ శాలరీ కనుక అబౌవ్ 1 lakh ఉంటే ప్లాటినం కేటగిరీ అంటారు, అబౌవ్ 50,000 నుంచి 1 lakh వరకు ఉంటే కనుక డైమండ్ కేటగిరీ అంటారు, 25,000 నుంచి 50,000 వరకు ఉంటే గోల్డ్ కేటగిరీ, 10,000 నుంచి 25,000 ఉంటే సిల్వర్ కేటగిరీ. ఈ కేటగిరీలను బట్టి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చిందండి వితౌట్ ఎనీ కాస్ట్. ఏంటంటే మీకు ఎవరికైనా కూడాను యూనిక్ నెంబర్ కావాలనుకుంటే, అకౌంట్ నెంబర్ యూనిక్ నెంబర్ కావాలనుకుంటే అది ఇచ్చే ఫెసిలిటీ ఉంది. మీకు ఎలా కావాలంటే కస్టమైజ్డ్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చే ఫెసిలిటీ బ్యాంక్ దగ్గర ఉంది. ఎవరైనా యాక్సిడెంట్ లో అనుకోని రీతిగా ఏమైనా వాళ్ళకి ప్రమాదం జరిగి వాళ్ళకి నో మోర్ అనుకున్నప్పుడు ఫ్యామిలీకి 30 lakhs ఇమీడియట్ గా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇది చాలా మందికి తెలీదు. ఒకవేళ ఒకళ్ళిద్దరికి తెలిసినా వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలియక ఎవరు క్లెయిమ్ పెట్టట్లేదు. బ్యాంక్ ప్రీమియం పే చేస్తుంది కానీ క్లెయిమ్ పెట్టట్లేదు. బ్యాంకు ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళందరికీ ప్రీమియం పే చేస్తుంది, LIC ఇన్సూరెన్స్ లాగా పే చేస్తుంది. బట్ ఒకవేళ ఎంప్లాయీకి తెలిసినా కానీ ఫ్యామిలీ మెంబర్ కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియక ఇది ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. అసలు ఈ 30 lakhs తో పాటు ATM ప్లాటినం రూపే కార్డ్ అని ఒకటి ఇస్తారండి, అది వాడుతూ ఉంటే దానికి ఒక 10 lakhs, అంటే అటెస్ట్ వచ్చి 40 lakhs మీకు గవర్నమెంట్ నుంచి కాకుండా బ్యాంక్ నుంచి వస్తుందండి. అది కూడా మనం క్లెయిమ్ పెడితే విత్ ఇన్ 10-15 days కే వస్తుంది, మనం సరిగ్గా అంత క్లెయిమ్ అంతా సరిగ్గా పెడితే. ఆ క్లెయిమ్ పెట్టాలని ఎవరికి తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియక చాలా మంది ఇది మిస్ అవుతున్నారు. సో నేను ఈ ప్యాకేజ్ లో ఇప్పటి వరకు మేము 2017 లో పోలీస్ శాలరీ ప్యాకేజ్ చేశాము. వాళ్ళకి 30 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 10 lakhs ఏమో క్రెడిట్ కార్డ్ రూపే డెబిట్ కార్డ్ మీద మొత్తం 40 lakhs ఇస్తాం. పర్మనెంట్ గా డిజేబిలిటీ ఉన్నా కూడా ఈ 30 lakhs వస్తాయండి. అలాగే మీకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 1 crore ఉంటుందండి. ఎనీ క్యాడర్, అన్ని క్యాడర్ల వాళ్ళకి కూడా ఎయిర్ యాక్సిడెంట్ కూడా 1 crore ఉంటుంది. ఈ ఎయిర్ యాక్సిడెంట్ మనకి ATM కార్డు మీద అయితే కనుక ప్లాటినం అకౌంట్ హోల్డర్స్ కి 10 lakhs, డైమండ్ అకౌంట్ హోల్డర్స్ కి 4 lakhs, గోల్డ్ అకౌంట్ కార్డు హోల్డర్స్ కి కూడా 4 lakhs ఉంటుంది. అదే మీరు ATM కార్డు యూజ్ చేస్తూ ఏమైనా అనుకోని జరిగితే మీకు ప్రొటెక్షన్ కూడా 2 lakh ఇన్సూరెన్స్ ఉంటుందండి మాస్టర్ వీసా కార్డు మీద. ఇది జనరల్ గా అసలు ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉంటారు. తర్వాత ఎప్పుడైనా మీకు శాలరీ ఏదైనా లేట్ అయినా కూడా ఆటోమేటిక్ గా మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వస్తుంది, 2 months శాలరీ ఫెసిలిటీ వస్తుంది. ప్లాటినం అకౌంట్ హోల్డర్ కి అయితే మాక్సిమం 2 lakhs వస్తుంది, డైమండ్ వాళ్ళకైతేనేమో 1.5 lakh వస్తుంది, గోల్డ్ వాళ్ళకైతేనేమో 75,000 వస్తుందండి. సిల్వర్ వాళ్ళకి లేదు ఈ ఫెసిలిటీ. ఇవే కాకుండా చాలా లాకర్ రెంట్ లో ఒక ప్లాటినం వాళ్ళకి 25% కన్సెషన్ ఉంటుంది, గోల్డ్ వాళ్ళకి 15% ఉంటుంది. సారీ, ప్లాటినం అండ్ డైమండ్ కి. ఇక మల్టీ సిటీ చెక్ బుక్స్ అయితే ఒకేసారి 25 చొప్పున ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఇస్తారు. RTGS, నెఫ్ట్ చార్జెస్ ఆన్లైన్ లో పే చేసినప్పుడు ఫ్రీగా ఉంటాయి. స్టాండింగ్ ఆర్డర్ పెట్టుకుంటే మొత్తం ఫ్రీ అండి. డిమాండ్ డ్రాఫ్ట్లు అయితే ఎన్ని కావాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇష్యూ చేస్తారు. మీకు ఇప్పుడు ATM డెబిట్ కార్డు కూడా మీ రిక్వెస్ట్ మీద ప్లాటినం డెబిట్ కార్డు ఇస్తారండి. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, మీరు అబ్రాడ్ వెళ్ళినప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మన రూపీస్ అదర్ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ అయిపోయి మన అకౌంట్ లో నుంచి డైరెక్ట్ గా ఫారిన్ కరెన్సీ వస్తుంది, మీకు ATM లో వస్తుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మీకు చాలా ఫెసిలిటీస్ ఇచ్చారండి. మీ అకౌంట్ లో ఎప్పుడు ఎక్కువ బ్యాలెన్స్ ఉండి మీకు బ్యాంక్ కి వెళ్ళి ఫిక్స్డ్, మీకు దగ్గర అకౌంట్ లో ఒక 45,000 దగ్గర నుంచి 1 lakh 2 lakh ఎంతైనా ఉండొచ్చు.
మీకు ఆ నెలకు ఒక 40,000 ఖర్చులు సరిపోతే ఇంకొక 60,000 లేదా 100 లక్ష రూపాయలు ఎంత ఎక్స్ట్రా ఉన్నాయి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఒక్కసారి మీరు బ్యాంకుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అదే ఫామ్ అవుతుందండి. మళ్ళీ మీరు ఎక్కడైనా ఏటీఎం కార్డు పెట్టినప్పుడు ఎమర్జెన్సీలో ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ అయిపోయి మీ అమౌంట్ మీకు వస్తుంది. మీకున్న 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, దాని మీద మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా శాలరీ అకౌంట్ హోల్డర్స్ అందరికీ బ్యాంక్ ఇచ్చిందండి. దీంతో పాటు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఫారెన్ ట్రావెల్ కార్డు, ఇవన్నీ కూడా నెట్ బ్యాంకింగ్ లో మీ అంతటి మీరే అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ గో టు ది బ్యాంక్. ఇది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఫెసిలిటీస్ బ్యాంక్ ఇస్తుందండి. దీంతో పాటు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అని ఉంటుంది. దానిలో కనుక ఈ ఫెసిలిటీస్ ఎవరికంటే మన దగ్గర అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అలా కాకుండా బ్యాంక్ తోటి మీరు ఒక ఎంఓయూ చేసుకుంటే కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద దానిలో మీకు ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజెస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది ఒకసారి మేము సార్ వాళ్ళతో కూర్చొని మాట్లాడతాము. అండ్ ఇప్పుడు మన మనీష్ కుమార్ సిన్హా గారు ఎంత చక్కగా, ఎంత ఇమోషనల్ గా టచ్ అయ్యేటట్టు చెప్పారంటే, యాజ్ ఇఫ్ మన ఫ్యామిలీ పెద్ద, మన ఇంట్లో మన ఎల్లరు ఎలా చెప్తారో మీ అందరికి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. మనం లేకపోతే మన ఫ్యామిలీకి మనం ఏమి ప్రొటెక్షన్ ఇస్తున్నాము అన్నదే ఈ శాలరీ ప్యాకేజ్ అండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. స్థూలంగా మాత్రం ఇది. తర్వాత మొత్తం పోలీసులు అందరూ మాతోనే ఉన్నారు. ఆల్మోస్ట్ మాతోటి 60,880 మంది స్టేట్ బ్యాంక్ శాలరీ ప్యాకేజ్ లో ఉన్నారు. యాక్సిస్, హెచ్డిఎఫ్సి కలిపి మొత్తం 1,200 మంది ఉన్నారు. మేము 269 క్లెయిమ్స్ సెటిల్ చేసాం పోలీసు వాళ్ళకి. మొత్తం 48 కోట్లు. మేబీ గవర్నమెంట్ కూడా ఇచ్చి ఉండదు బహుశా వాళ్ళకి అంత అమౌంట్. అదే ఆర్టీసీలో మొత్తం ఒక ద్వారకా తిరుమలరావు గారు తప్పించి మొత్తం 100% ఎంప్లాయీస్ శాలరీ ప్యాకేజ్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 272 క్లెయిమ్స్ సెటిల్ చేసామండి రికార్డ్ టైంలో. కొన్ని ఒక 3 కేసెస్ ఏమో హెల్త్ ఇష్యూస్ మీద రిజెక్ట్ అయినాయి. దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. సో ఇది స్థూలంగా శాలరీ ప్యాకేజ్ యొక్క డీటెయిల్స్ అండి.